హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. మన రీసెంట్ మూవీ బచ్చలమల్లి డైరెక్టర్ మనతో పాటు సుబ్బు గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. నమస్తే అండి. నేరేషన్ ఇచ్చినప్పుడు నరేష్ గారు ఫీలింగ్ ఏంటండి? నరేష్‌ని ఇచ్చినప్పుడు డెఫినిట్‌గా ఆయన లాస్ట్ 20 మినిట్స్ అయితే హుక్ అయ్యారండి. మరీ చంపేయడం అవసరమా నీకు? నాకనిపించింది పాజిటివ్ ఎండింగ్ ఇచ్చి ఏం చేస్తాం ఆ క్యారెక్టర్‌కి? వన్ మోర్ రెగ్యులర్ క్లైమాక్స్. సినిమాకి సంబంధించి ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఎక్కడ లేదు మీరు అన్నట్లు చూస్తే గనుక. రివ్యూస్ రాశారు. నెగెటివ్ రివ్యూస్ రాశారు. ప్రీమియర్స్ పడిన వెంటనే ఏదో పని కట్టుకుని మరి కొంతమంది రాశారు నెగెటివ్ రివ్యూస్. అందుకే అంటున్నాను, వాళ్ళు కొంచెం ఆగొచ్చు కదా. ఒక రివ్యూ ఇచ్చే ముందు ఆలోచించవచ్చు, ఆగొచ్చు. ఇప్పుడు ఏం లాభం? ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ థియేటర్ రాకుండా వాళ్ళ రివ్యూస్. మ్యారేజ్ చేసుకోకున్నంత సుఖం ఏది ఉండదు అని ఫిక్స్ అయిపోతారు. అసలు ఆ క్యారెక్టర్కి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అది ఎలా తీసుకున్నారు? అది అంటే ఆ టైంలో 2018-17 టైంలో కూడా నాకు ఐడియాలజీ ఉండేది అలాగా. పెళ్ళెందుకు, పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనేది చిన్నది ఉండేది. అది అసలు ఇక చేసేటప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు ఫస్ట్ మీరు చెప్పంగానే ఆయన రియాక్షన్ ఏంటి? దానికి హోంవర్క్ గానీ ఎట్లా ఉంది ఆ సినిమా అప్పుడు ఇన్సిడెంట్స్ ఏంటి? అది సూపర్ ఫన్ గా చేసామండి. ఇది నరేషన్ దగ్గర నుంచి నరేషన్ ఫస్ట్ హాఫ్ అయింది. అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అండి అది. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. ఈ రోజు అయితే ఫన్ వస్తుందా లేదా అని చూడాలండి. ఎందుకంటే ఈరోజు చాలా ఒక సీరియస్ పర్సన్ డైరెక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. మన రీసెంట్ మూవీ బచ్చలమల్లి డైరెక్టర్ మనతో పాటు సుబ్బు గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. నమస్తే అండి. సో ఫన్ అన్నాం కానీ మీ దగ్గర నుంచి ఫన్ తీయాలంటే చాలా కష్టం అని ఫీల్ అయ్యాను. అలా ఏం లేదండి. అలా అంటే సోలో బ్రతికే సో బెటర్ ఫన్నేగా. అవును అవును. బట్ అమ్మో, బచ్చలమల్లి చూసిన తర్వాత నేను మళ్ళీ దాంట్లోనే ఉండిపోయాను సార్. ఆ అవునా? స్టేజ్‌లోనే ఉండిపోయాను. నరేష్ గారి క్యారెక్టర్ తప్ప నాకు మిమ్మల్ని చూస్తుంటే అదే క్యారెక్టర్ గుర్తొస్తుంది. అయ్యో లేదు, అలా ఏం లేదండి. బయట వేరేలా ఉంటది కానీ యాహ్! సినిమాలో క్యారెక్టర్ అది అంతే. అంతే. సోలో లైఫ్ సో బెటర్ అండ్ మన సాయి ధరమ్ తేజ్ గారితో. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బచ్చలమల్లి. అవును. సో ఈ 2 చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అవును. మీ మాక్సిమం ఆఫ్ మీ స్టోరీ చూస్తే గనక ఇది మన ఇంట్లో జరిగింది, మన పక్కింట్లో జరిగింది అన్న వేలోనే ఉంటుంది. హ్మ్. సో దీంట్లో బచ్చలమల్లికి రీసెంట్‌గా నరేష్ గారి కోసం ఎంత హోంవర్క్ చేసుంటారు మీరు? చాలా హోంవర్క్ చేశానండి. అంటే నరేష్ గారి కోసం కాదు, బచ్చలమల్లి అనే క్యారెక్టర్ కోసమే హ్మ్. చాలా ఎక్కువ చేసా హోంవర్క్. అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడతాడు, ఈ క్యారెక్టర్ ఏ బట్టలు వేసుకుంటాడు, ఈ క్యారెక్టర్కి ఏంటంటే ఇష్టం, ఇవన్నీ కూడా ఆ నరేష్ గారి కన్నా కూడా బచ్చలమల్లి మీద ఎక్కువ వర్క్ చేయడం వల్ల నరేష్ గారు బచ్చలమల్లిలా కనిపించారు. నరేష్ గారి కోసం వర్క్ చేసి ఉంటే నరేష్ గారే కనిపించను. అలా కాకుండా బచ్చలమల్లిలా కనిపించడానికి కారణం ఎక్కువ బచ్చలమల్లి గురించి వర్క్ చేయడం వల్ల. అంటే చూస్తే బచ్చలమల్లి అనేది ఒక రియల్ పర్సన్ క్యారెక్టర్ అని ఒకసారి ఆయన సెట్‌లోకొచ్చి ఇది నా పేరు మీద తీసేది సినిమా, నన్ను ఎళ్ళనీరేంటి అది ఇది అని అన్నారని ఒక చిన్న ఈవెంట్‌లో నేను నరేష్ గారు చెప్తుంటే విన్నా. ఒక ఈవెంట్‌లో. అవును. సో నిజంగానే ఇది ఒక పర్సన్‌దా అసలేంటి సార్? కథ పర్సన్‌ది కాదు. బట్ హ్మ్. బచ్చలమల్లి అన్న నేమ్ ఒక పర్సన్ ఉన్నారు యాక్చువల్లీ మా ఊర్లో. హ్మ్. ఆ నేమ్ ఆయనదే. హ్మ్. ఆయన నేమే బచ్చలమల్లి అనే క్యారెక్టర్‌కి పెట్టా. నరేష్ గారు చెప్పినట్టు ఆయన సెట్‌లోకి నిజంగానే వచ్చాడు. నిజంగానే అలాగా మాట్లాడేవాడు ఆయన. హ్మ్. నా గురించే కథ తీస్తున్నారు, నాదే ఇదంతా, నా పేరు పెట్టుకున్నారు మీరు, అలా ఉండేది ఆ వైబ్. బట్ హ్మ్. అది సరదా వైబే, సీరియస్ కాదు. సో ఆ క్యారెక్టర్ నిజంగానే రియల్ లైఫ్‌లో కూడా ఆ పర్సన్ అట్లానే ఉంటారు. ఆ! అంటే ఎక్కువ ఊరు కోసం వెళ్ళడం, ఒకరితో కొట్లాటకు దిగడం, హ్మ్. ఊరిని ఎవరన్నా ఏదన్నా అంటే గనక తన ముందుండి నిలబడడం, హ్మ్. ఇవన్నీ ఉన్నాయి ఇన్సిడెంట్స్. కానీ మన కథలో ఉండేది అదేం లేదు అతని లైఫ్‌లో. హ్మ్. ఇదంతా నేను ఫిక్షనల్‌గా రాసుకున్న స్టోరీనే ఈ క్యారెక్టర్. హ్మ్. బట్ క్యారెక్టరైజేషన్ అక్కడక్కడ కొన్ని మాత్రం ఆయనయి తీసుకోవడం జరిగింది. ఓకే. అప్పుడు జాతర ఫైట్ అనో, హ్మ్. లేకపోతే మాట్లాడే విధానంలో చిన్నవి తీసుకోవడం జరిగింది తప్ప కథ అయింది కాదు. ఓకే. అంటే ఈ మూవీలో ఎస్పెషల్లీ నాకేమనిపించింది, నరేష్ గారిని చాలా కొత్తగా చూసా నేను. అవును. మామూలుగా కాదు. నేను అవునండి. సినిమా చూసాక కూడా నేను కాల్ కరెక్ట్. చేసినప్పుడు కరెక్ట్. చాలా సేపు మాట్లాడారు మీరు. అవును. అవును. నాకు చాలా ఇదిగా అనిపించింది. ఫస్ట్ అవును. ఏమో నరేష్ గారికి ఎలివేషన్స్ అనేది చాలా తక్కువ. అవును. మామూలుగా చెప్పాలంటే ఎలివేషన్స్ అనేది నరేష్ గారికి ఉండదు. హ్మ్. అట్లాంటిది ఈ సినిమాలో ఎలివేషన్స్ అనేది చాలా బాగా అనిపించింది. పటాకాలు ఇట్లా అవును. ఒకేసారి వచ్చి ఇట్లా బ్లాస్ట్ అవ్వడం గాని, హ్మ్. అలాంటివి చాలా బాగా అనిపించింది. అండ్ సో అవును. ఇంకొకటి ఆ క్యారెక్టర్ ఎంత సీరియస్‌గా ఉంటుందో, ఆ క్యారెక్టర్‌ని అసలకి చెప్పడానికి కూడా మేబీ నిజంగా పల్లెటూరులో ఇలానే ఉంటారా? అని ఒక టైమ్ ఆఫ్ పాయింట్ ఒక పాయింట్‌లో అలానే అనిపించింది. నాకైతే హ్మ్. అసలకి ఆ స్టేట్ ఆఫ్ దీనిలోనే ఉండిపోయాను నేను. ఆ లుక్ గాని, హ్మ్. ఆ హెయిర్ స్టైల్ గాని, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మతో గొడవ పడే విధానం ఉంటుంది. అవునవునవునవును.
అది నాకు చాలా మధ్యాహ్నం గూడా ఇదే కూర, మళ్ళీ ఇప్పుడు ఇదే చేసావు. అవునవునవును. అది ఎక్కువ అందరిళ్ళలో మనం చూస్తూ ఆ! ఉంటాం. నిజమండి. లేదు. మీరన్నట్టు అంటే మీరు అబ్జర్వ్ చేశారు. పల్లెటూరులో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయండి. కొంచెం మూర్ఖంగా మాట్లాడతారు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ ప్రేమ గూడా మూర్ఖంగానే ఉంటది. వాళ్ళ కోపం గూడా మూర్ఖంగానే ఉంటది. అందువల్ల మీకు అది అనిపించిందన్నమాట. నరేష్ గారు బావున్నారు. ఎక్కడో తెలిసిన క్యారెక్టర్‌లా ఉండడం ఇదంతా గూడా దానివల్లే. కానీ చాలా మందికి అంటే మన తెలుగు దానిలో ఎండింగ్స్ సాడ్ ఉంటే గనక చాలా మందికి నచ్చదు. అవును. తమిళ్‌లో యాక్సెప్టబుల్ ఉన్నట్టు మన తెలుగులో ఉండదు. హ్మ్. సో, ఒక హీరో గాని, హీరోయిన్ గాని చచ్చిపోతే. హుహు. సో, మీరు ఎండింగ్ అనేది ముందే ఎక్స్‌పెక్ట్ ఐ మీన్ ఇట్లా ఉంటుందని ముందే చెప్పారా నరేష్ గారికి? దీని మీద ఏమన్నా హోంవర్క్ జరిగిందా? వద్దనుకున్నారా? అంటే ఇద్దరిని అలా చూడడం అనేది హీరో, హీరోయిన్ ఇద్దరిది సాడ్ ఎండింగ్ అనేది అంటే క్యారెక్టర్‌కి యాప్ట్. బట్ హ్మ్. మనోళ్ళు దాన్ని తీసుకోలేపోయారా అనేది ఇది. మీరేమంటారు? నేనంత ఆలోచించలేదండి. ఇక్కడ తీసుకుంటారా లేదా అన్నది నేను ఆలోచించలేదు. ఫస్ట్ కథ చెప్పిన దగ్గర నుంచి అదే ఉంది క్లైమాక్స్. హ్మ్. నరేష్ గారికి కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ అదే, తీసినప్పుడు అదే, తర్వాత ఎడిట్ రూమ్‌లో చూసుకున్నప్పుడు కూడా క్లైమాక్స్ అదే. ఎక్కడ డిబేట్స్ లేవు. ఈ క్లైమాక్స్ రాంగ్ అవుతదేమో అన్న డిబేట్స్ ఏం జరగలేదు. హ్మ్. ప్లస్ ఇక్కడ తీసుకుంటారా లేదా అన్నది అంత దూరం ఆలోచించలేదండి. ఈ కథకి ఇది కరెక్ట్ క్లైమాక్స్ అనిపించింది. అలాగే షూట్ చేశా. అదే తీసా అంతే. ఎక్కడ కూడా ఏదో ఒక్క రోజు కూడా నాకు అనిపించలేదన్నమాట. మేబీ పాజిటివ్ ఎండింగ్ ఇస్తే ఏంటి అన్న దాంట్లో. నాకు అనిపించింది పాజిటివ్ ఎండింగ్ ఇచ్చి ఏం చేస్తాం ఆ క్యారెక్టర్‌కి? హ్మ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ లైఫ్ ఇలాగే అయిపోతదంటే కదా! నీ మైండ్‌లో ఇంపాక్ట్ పడేది. లేదు అవును. ఎంత తప్పులు చేసినా గాని, వాడు మారిపోయాడు కాబట్టి నువ్వు కూడా మారిపోవడానికి ఛాన్స్ ఉందంటే వన్ మోర్ రెగ్యులర్ క్లైమాక్స్. మళ్ళీ అంటే రాంగ్ అని కాదు గానీ, ఇది ఆర్టిఫిషియల్ క్లైమాక్స్ అయిపోద్ది. అలా చెప్తే అన్నది నాకు ఎప్పటి నుంచో అనిపించింది. అందుకే హార్డ్ హిట్టింగ్‌గా ఉండాలి. చూసినోడికి బాబు డెఫినిట్‌గా వీళ్ళలా ప్రవర్తించి వీళ్ళలా వెనక్కెళ్ళి సర్దిద్దుకోలేని తప్పులు చేసావంటే డెఫినిట్‌గా వీళ్ళలాగా నువ్వు పనిషబుల్‌గా అవుతావు అనేది చెప్పడమే తాపత్రయం ఉన్నప్పుడు ఇంకా క్లైమాక్స్ అలాగే చెప్పాలనిపించిందండి. ఓకే. 'నరేష్' గారికి ఫస్ట్ మీరు నేరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? అంటే ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం అంటారు కదా! అవును. అలా చేశారని చెప్పొచ్చా? ఆ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, అవును. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, ప్రతిదీ చూస్తే కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది అవును. మాకైతే గనక. సో, ఫస్ట్ మీరు నేరేషన్ ఇచ్చినప్పుడు 'నరేష్' గారి ఫీలింగ్ ఏంటండి? నరేష్‌ని ఇచ్చినప్పుడు డెఫినిట్‌గా ఆయన లాస్ట్ 20 మినిట్స్ అయితే హుక్ అయ్యారండి. హ్మ్. ఎప్పుడైతే మదర్‌తో మాట్లాడే సీన్స్, మదర్ మాట్లాడే సీను ఇయన్నీ హుక్ అయిన దగ్గర నుంచి ఆయన ఇంకా సింగిల్ సిట్టింగ్ ఓకే. హ్మ్. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్ లేతే ఈ క్లైమాక్స్ ఇలా చేయండి. ఆ సీన్స్ అదేం లేదు. సింగిల్ సిట్టింగ్‌లో మనం ఈ సినిమా చేస్తున్నామండి. ఎప్పటి నుంచి ఏంటి అన్నది మాత్రం చిన్న కమిట్మెంట్స్ చూసుకొని చేద్దాం అన్నదే. అంతే. సింగిల్ సిట్టింగ్ ఓకే ఆయనకి. ఏం చేంజెస్ లేవు. లేతే కంప్లెయింట్స్ లేవు. ఏది లేవు. స్టిల్ షూటింగ్ తర్వాత కూడా రిలీజ్ వరకు కూడా ఆయన అదే దాని మీద ఉన్నారు. ఎప్పుడు ఏది పాపం ఇది ఇలా మార్చండి, ఇది ఇలా చేయండి అన్నది ఒక్కటి కూడా లేదు ఆయనకి. హార్డ్ వర్క్ చేశారండి ఆయన. ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఆ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. దీనిలో మదర్ సెంటిమెంట్ మీరు ఎస్పెషల్‌గా మీరు హ్మ్. చెప్పినట్టు నాకొక డైలాగ్ గుర్తుండిపోయింది. మీ నాన్న చనిపోవడం చూసాను. హ్మ్. మన ఇంట్లో వాళ్ళు ఇట్లా మీ తాత చనిపోవడం చూసాను. అవును. బట్ నీ చావనేది నేను చూడకూడదు అని జెప్పేసి వాళ్ళ అమ్మొచ్చి అవును. దేవుడిని మొక్కునే ఇది సిట్యుయేషన్ ఉంటుంది. కరెక్ట్. బట్ కాకపోతే అది అట్లా అవ్వదు. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్‌కి చాలా కనెక్ట్ అయ్యామన్నమాట మేము హ్మ్. గూడా. ఒక్కసారి నాకు ఎక్కడ అనిపించిందంటే, ఒకవేళ ఇలా చెయ్యకోకుండా ఉంటే ఎట్లా హ్మ్. ఉండేదనేది ఒక మీరు సినారియో చూయించారు కట్స్ అవును. కరెక్ట్. లాస్ట్‌లో. అవును. సో, అసలకి అది చూసిన తర్వాత ఎవరైనా మీకు కాల్ చేయడం గాని, ఇలా జరిగింది మా లైఫ్‌లో అని ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? కాల్స్ చాలా వచ్చాయండి ఈ సినిమాకి సంబంధించి. హ్మ్. చాలామంది వాళ్ళు ఫీల్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. కొంతమంది తిట్టారు గూడా. ఆ కాల్స్‌లోనే. హ్మ్. మరీ చంపేయడం అవసరమా నీకు? హ్మ్. అన్నది గూడా ఉన్నాయి. ఆ కాల్స్ కూడా ఉన్నాయి. హ్మ్. బట్ చాలామంది కాల్స్ ఏంటంటే వాళ్ళు చుట్టాల్లో ఎవరో తెలిసినోడు ఇలాగే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇలాగే అయ్యారు. నా లైఫ్ కూడా కొంతమంది నా లైఫ్‌ని కూడా చూసుకున్నట్టుంది. నేను వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేవాడిని. ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పిన కాల్స్ కూడా ఉన్నాయండి. చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించిందండి ఆ కాల్స్ వచ్చినప్పుడు. మేబీ థియేటర్‌లో అనుకున్నంత నంబర్స్ చూడకపోవచ్చు. అది హ్మ్. అది బాధ అనిపించింది. బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత మీరు ఫేస్‌బుక్ ఇది చూస్తే మొత్తం చాలా పాజిటివ్ పారాగ్రాఫ్‌లు చాలామంది రాసారండి సినిమా గురించి. అప్పుడు హ్యాపీ అనిపించింది. ఓకే. మనం మనం చేసింది రైట్ థింగే. మంచి ప్రయత్నం చేసాం. ఓకే. కమర్షియల్ సక్సెస్. ఇంకో దాంతో చూస్తాం. బట్ ఇదేదైతే అనుకున్నామో ఆ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి. ఓకే. అంటే డబ్బులు కమర్షియల్ పరంగా అంత అవ్వకపోయింది. అంటే అనుకున్న రీచ్ ఎళ్ళలేకపోయిందనేదైతే కనిపిస్తుంది ట్రూ. క్లియర్‌గా. సో, బట్ ఎందుకనంటారు అంటే కంటెంట్ బావుంది. హ్మ్. సబ్జెక్ట్ బా తీశారు. యాహ్! అంతా చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ ఒక్క ఫ్లాస్ కూడా లేదు. హ్మ్. అంటే కనెక్టివిటీ లేకోకుండా క్యారెక్టర్‌ని చంపేయడం గాని, హ్మ్. లేదు అంటే సంబంధం లేకుండా ఒక క్యారెక్టర్‌ని తీసుకురావడం గాని, హ్మ్. ఇలాంటివి ఎక్కడా లేవు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంది. నరేష్ గారైతే అసలకి దానికి 100% న్యాయం చేశారు. అవును. బట్ ఎందుకని కమర్షియల్ వైస్ దాన్ని డబ్బులు రాలేకపోయినాయి? అంటే ఇలాంటి సినిమాలు తమిళ్ నుంచి మనకు డబ్బయితే వస్తుంది. హ్మ్. డబ్బయినప్పుడు మనోళ్ళు అందరూ చూస్తున్నారు కదా! కరెక్ట్.
బట్ మనకెందుకు తెలుగులో మనం డైరెక్ట్‌గా తీసినప్పుడు కమర్షియల్‌గా మనం ఏం చేయలేకపోయాం. అది అవును. ఎందుకు రాబట్టలేకపోయామంటారు? ఒకటైతే రాంగ్ టైమ్ రిలీజ్ అండి అది. హ్మ్. డిసెంబర్ 21 ఏదైతే వచ్చిందో సినిమా 20థ్ రాంగ్ టైమ్ రిలీజ్ అని నా ఫీలింగ్. అంటే 'పుష్ప 2' ఆ యుఫోరియాలో ఉన్నారు. ఓహ్! దానికి స్పెండ్ చేసి ఉన్నారు. సో, హ్మ్. మళ్ళీ ఇంకో సినిమా థియేటర్‌కెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ అంతా రావాలంటే కొన్ని ఎఫర్ట్ పెట్టాలి. ఎంత బావుంది సినిమా అని అక్కడికొచ్చినా ఆ ఎఫర్ట్ పెట్టాలంటే కొంచెం పడతది చూడండి. అది అయ్యుండొచ్చు. రాంగ్ టైమ్ రిలీజ్ అయ్యుండొచ్చు. మళ్ళీ అంటే నెక్స్ట్ సంక్రాంతి. సంక్రాంతికి సినిమాలొస్తాయి. దానికి మళ్ళీ అమౌంట్ స్పెండ్ చేసుకోవాలి. సో, తర్వాత ఓటీటీలో చూద్దాం అనే ఒక వైబ్ ఉంటది చూడండి. అది అయ్యుండొచ్చని నా ఫీలింగ్ అండి. ఆ సినిమాకి సంబంధించయితే. ఓకే. సినిమాకి సంబంధించి ఒక నెగెటివ్ కామెంట్ కూడా ఎక్కడ లేదు. మీరన్నట్లు చూస్తే గనక. ఆ ఓటీ నెగెటివ్ రివ్యూస్ ఉన్నాయండి. రివ్యూస్ రాశారు. నెగెటివ్ రివ్యూస్ రాశారు. ప్రీమియర్స్ పడిన వెంటనే ఏదో పని కట్టుకొని మరి కొంతమంది రాశారు నెగెటివ్ రివ్యూస్. దాని ఇంపాక్ట్ కూడా ఉంది. అంటే ఆడియన్స్ థియేటర్‌కి రాకుండా ఆగడానికి కూడా ఆ నెగెటివ్ రివ్యూస్ ఏదైతే ఉన్నాయో దాని ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంటదండి. మీరు చూస్తుంటే కొంతమంది యూట్యూబ్‌లో వీడియోస్ చేశారు. మన సినిమాకి సంబంధించి నెగెటివ్ రివ్యూస్ చేశారు చాలామంది. హ్మ్. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ కింద కామెంట్స్ పెట్టారు. ఇంత మంచి సినిమాని ఇలా చెప్తావురా! అసలు నీ క్రెడిబిలిటీ పోయిందిరా అసలు. ఏం చూడడం మీకు సినిమా చూడడం వచ్చా అని ఇప్పుడు పెడుతున్నారు. వీడియోస్ కిందన కామెంట్స్ ఇప్పుడు చదువుకుంటుంటే. అందుకే అంటున్నాను ఆళ్ళు కొంచెం ఆగొచ్చు కదా! ఒక రివ్యూ ఇచ్చే ముందు ఆలోచించొచ్చు, ఆగొచ్చు. ఇప్పుడు ఏం లాభం? ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ థియేటర్ రాకుండా వాళ్ళ రివ్యూస్ ఆపే రివ్యూస్ వల్ల చాలా ఎఫెక్ట్ పడిందంటారు. పడతదండి. డెఫినెట్‌గా ఉంటది. చాలామంది అంటే ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా అడుగుతున్నానంటే ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి ఎట్లాంటి టాపిక్. ఇంతకుముందు డైరెక్టర్స్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడిన రోజులున్నాయి. అవును. ఏమనంటే రివ్యూస్ మీరు అట్‌లీస్ట్ ఒక రోజు ఆగొచ్చు కదా! హ్మ్. ఒక 2 డేస్ ఆగి మీ రివ్యూ మీరు ఇవ్వచ్చు కదా! దానివల్ల వచ్చే వీళ్ళు ఆగిపోతున్నారు. అవును. కౌంట్ తగ్గిపోతుంది రివ్యూ ప్రేక్షకులు. ఇవ్వకూడదు అని కాదండి పాయింట్. ఇచ్చే విధానం కొంచెం బావుంటే బావుంటదన్నది. మరీ హార్ష్‌గా ఇవ్వకూడదన్నది అంతే. హ్మ్. ఇప్పుడు బాలేదు అన్నదని ఉందనుకోండి. హ్మ్. ఒక ఒక సెక్టర్‌కి నచ్చొచ్చు కదా! మీకు యెస్. బాగోకపోయినా కొంతమందికి నచ్చొచ్చు. అది మీరు స్టేట్మెంట్ ఇచ్చేద్దంటున్నా ఓ సినిమాని జడ్జ్ చేసి ఓ స్టేట్మెంట్ ఇవ్వద్దు. అనలైజ్ చేయండి. దీనిలో ఇయున్నాయి, ఇయున్నాయి, ఇవున్నాయి, ఇవున్నాయి, ఇవున్నాయి. ఇవి నాకు నచ్చేది. ఇది బాలేదు. ఇది అంతగా బాలేదు. అంతేగాని ఓవరాల్‌గా అసలు థియేటర్ వైపే ఎళ్ళొద్దు. ఏది చెత్త సినిమా అంత హార్ష్‌గా ఇవ్వొద్దు అన్నది అంతే. అట్లా దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడింది. పడతదండి. తర్వాత 'నరేష్' గారు ఎప్పుడైనా దీని తర్వాత అరే! ఇట్లా అయింది అని ఎప్పుడైనా ఐ మీన్ సినిమా అయిన తర్వాత మనకు అంత అనుకున్నట్టు రాలేదని ఏమన్నా అనిపిస్తదా? లేదు. హి ఈస్ వెరీ హ్యాపీ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. బట్ హ్యాపీ ఇన్ ది సెన్స్ కమర్షియల్‌గా నంబర్స్ వస్తాయి ఎవరికన్నా అదిచ్చే అయి వేరు కదా! అవును. అందులో ఎవరన్నా చిన్న అన్‌సాటిస్ఫైడ్‌గానే ఉంటాం. బట్ సినిమా కంటెంట్‌కి సంబంధించి మనం చేసిన ప్రయత్నానికి సంబంధించి, హార్డ్ వర్క్‌కి సంబంధించి ఆయన ఈస్ వెరీ హ్యాపీ విత్ మీ. సో, ఆ క్యారెక్టర్ అక్కడ కూడా అది మీ విలేజ్ ఎక్కడ సార్? అంటే అక్కడంతా గోను సంచులు అక్కడంతా నిజంగా కూడా అక్కడ ఊర్లో అందరూ అదే చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను విన్నాను. ప్రీ రిలీజ్ అవును. ఈవెంట్‌లప్పుడు మీరు అవునవును. క్యూ&ఏ అప్పుడు మనం చాలా సార్లు చెప్పారనమాట మీరు. కరెక్ట్. అవునండి. సో, అసలు ఏ ఊరు ఎక్కడ నిజంగానే అక్కడంతా గోను సంచులు. నిజంగానే అక్కడంతా గోను సంచుల వ్యాపారమే జరుగుతదండి. తుని దగ్గర హ్మ్. తుని అంటే ఈస్ట్ గోదావరి. హ్మ్. ఈస్ట్ గోదావరిలో తుని అనే ఊరుంటది. దాని పక్కన సూరవరం అని ఒకటి పల్లెటూరు ఉంటది. అక్కడంతా ఇదే గోను సంచుల వ్యాపారమే చేస్తుంటారు. అంటే ఆల్మోస్ట్ 60-75% దీని మీదే డిపెండ్ అయ్యి ఉన్న ఒక సిస్టమ్ అక్కడ. హుహు. సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందన్నమాట. చిన్నప్పుడు చూసిన విజువల్స్ హ్మ్. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ చెప్పాలన్న దాని మీద. ఓకే. అంటే నేను ఈ స్టోరీస్ పరంగా అంటే మూవీ టైమ్‌లోనే నేను ఒక స్టోరీ విన్నాను. అంటే మీ పర్సనల్‌గా. హ్మ్. సో, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రాదన్న సిట్యుయేషన్‌లో హ్మ్. మీరు కూడా మీ మదరు ఓహ్, కరోనా టైమ్‌లో చనిపోయినప్పుడు కానీ మీరు వెళ్దాం అనుకుని ఊరు ఎళ్ళలేకపోయారు. బట్ నాకు ఆ అవును. మూమెంట్ తిరిగి రాలేదు. నేను చాలా కనెక్ట్ అయ్యాను అవును. అన్నారు. అసలేంటి సార్ ఆ సిట్యుయేషన్? అదే కరోనా టైంలో మదర్‌కి కోవిడ్ వచ్చిందని తెలిసింది. హ్మ్. నేను వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ వెళ్ళాలనుకుని నిజంగా ఎఫర్ట్ పెడితే ఎళ్ళొచ్చు. బట్ ఆ టైంలో ఇంకా సినిమా రిలీజ్ ఉంది. వర్క్స్ ఉన్నాయి. చిన్న వర్క్స్. బట్ పర్లేదు అంత సీరియస్‌గా వర్క్స్ ఏం జరగట్లేదు. వెళ్ళుంటే ఇంకోలా ఉండేదేమో రిజల్ట్. హ్మ్. నేను వెళ్ళలేదు. కరెక్ట్‌గా ఇంక పీక్స్ టైమ్ అన్నప్పుడు ముందు రోజు నైట్ బయలుదేరా. హ్మ్. తీరా ఎళ్లి కట్ చేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నంకే తను చనిపోవడం అదంతా జరిగిందనమాట. అప్పుడు అనిపించింది. మేబీ ఎల్లుండుంటే ఇలా ఉండేది కాదు కదా! వెనక్కెళ్ళి సర్దిద్దుకోలేని తప్పు కదా మనం చేసింది. అనే మూమెంట్ స్ట్రైక్ అవ్వడం వల్ల అన్నమాట. ఆ ఇన్సిడెంట్ నాకు ఒక లెసన్ లాగా అయిపోయింది లైఫ్‌లో. మిస్టేక్స్ చేస్తాం ప్రతి ఒక్కడు. మూర్ఖత్వంతో చేస్తాం. లేకపోతే రకరకాలు చేస్తాం. బట్ వెనక్కెళ్ళి సర్దిద్దుకోలేని తప్పులు మాత్రం చెయ్యొద్దు. కాన్షియస్‌గా ఉండి గూడా అన్నది ఒకటి స్ట్రాంగ్ హిట్టింగ్ అనిపించి దాని మీద వేసిన కథ అండి. ఐడియాగా ముందు ఉండేది. హ్మ్. బట్ స్ట్రాంగ్ అవ్వడం కారణం ఆ ఇన్సిడెంట్ అన్నమాట. మేబీ మాట్లాడేవారేమో ఏమన్నా చెప్పాలనుకుంటే. ఏదన్నా జరిగుండొచ్చు. మేబీ ఇంకోలా అయ్యుండొచ్చేమో. ముందే ఎళ్ళుంటే. ఆ ప్రాసెస్‌లో ఇంకోటి జరిగుండొచ్చేమో. హ్మ్.
ఇలా ఉండేది కాదేమో రిజల్ట్. సో, అట్లా అది కూడా దీనికి మీరు మెయిన్ దీనిలో తీసుకోవడం అనేది ఒక ఆ ఐడియాని తీసుకోవడం అన్నమాట. వెనక్కెళ్ళి సర్దిద్దుకోవాలని, తప్పులు చేయొద్దు మూర్ఖత్వంతో అని ఐడియా రావడానికి అక్కడన్నమాట బేస్. సో, అక్కడ క్యారెక్టర్స్‌లో మనం చూసుకుంటే 'రావు రమేష్' గారు. హ్మ్. వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ ఆ సినిమాకి కరెక్టే. ఒక ఎసెట్ లాగా అవును. కూడా ఒక పిల్లర్ లాగా ఆయన కూడా. హ్మ్. సో, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా చూయించారు. అవును. అంటే నాకు ఎలా అనిపించిందంటే డెఫినెట్‌గా చాలామంది ఒక లవ్ ప్రపోజల్ అనంగానే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గాని, వాళ్ళేంటి, హ్మ్. వాళ్ళేం చేస్తున్నారు, ఏంటి ఇదే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉండగలరు, తను చూసుకుంటారా లేదా అనేది ఆలోచించరు. హ్మ్. బట్ మీరు కట్‌లో నాకు ఎక్కడ నచ్చిందంటే సార్ ఒక పాయింటు, రావు రమేష్ గారు కూడా అలా చేయకోకుండా ఉంటే అవును. ఎలా ఉంటుందో సిట్యుయేషన్ అనేది మీరు అవును. చూయించారు అవును. చూసారా? కరెక్ట్. సో, అది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇప్పటి వరకు ఆ! నేను ఏ మూవీలో చూడల. అంటే ఒక కరెక్టే. హీరో అలా చేయకోకుండా ఉంటే మేబీ నిజంగా వేరేలా ఉండేదనేది ప్రతి సినిమాలో మనం చూస్తుంటాం. అవును. కానీ మీరు చూయించారు చూడండి. ఒక కరెక్ట్. ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫాదర్ అలా చేయకోకుండా ఉంటే వాళ్ళ కరెక్ట్. డాటర్ బతికుండేదేమో అనే ఒక పాయింట్ చూయించారు కదా! అవునవును. అది సో, దానికేమన్నా ఇన్‌స్పిరేషన్ గాని అసలు దానికేంటి సార్? లేదు, అది రైటింగ్‌లో వచ్చిందేనండి. ఇప్పుడు హ్మ్. ఈ క్యారెక్టర్ తప్పు చేసిందంటే, ఈ క్యారెక్టర్ మాత్రమే మూర్ఖంగా ఉంటది అన్నది ఇది బోర్డర్ దాటిందనే చెప్పడం. మిగతా హ్మ్. వాళ్ళందరూ కూడా ఉంటారు. ప్రతి ఒక్కడికి మూర్ఖత్వం అన్నది ఉంటది చూడండి. అలా తీసుకున్నది. ఇప్పుడు 'రావు రమేష్' గారు కూడా ఒక్క విషయంలో వదిలేయొచ్చు కదా! లేతే ఇంకోలా డీల్ చేసి ఉండొచ్చు కదా! అలా ప్రతి ఒక్కడు మూర్ఖం ఉంటది. బట్ ఈడిదేంటంటే బోర్డర్ దాటేసిన మూర్ఖత్వం అయితుందని చెప్పడం అంతే. ఎవ్రీబడీకి అది ఉంటదండి ఆ క్యారెక్టర్. కొన్ని విషయాల్లో మీకు ఉండొచ్చు. అవును. మీ లైఫ్‌లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ దగ్గర నేను ఇదే అంటే ఇలాగే ఉంటారు. అలా ప్రతి ఒక్కడికి ఉంటదని చెప్పడమే తాపత్రయం. ఇప్పుడు తమ్ముడు క్యారెక్టర్ ఉంటది. ఆడిది మూర్ఖత్వమే. ఎవడైతే ఇప్పుడు ఆడు ఒకడు హర్ట్ చేసాడో ఏదన్నా గాని నువ్వు మర్డర్ చేసేదాకా వెళ్ళిపోయావు. హ్మ్. అంటే నీది ఒక స్థాయిలో మూర్ఖంగానే ప్రవర్తించావు గదా! నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఉంటది. వాడు కావాలని వాడిని పెళ్లిలో కూడా కొట్టాడు, అదంతా జరిగితే వాడికి కొట్టాడు. కానీ అప్పటి నుంచి నువ్వు ఇంకా పెట్టుకున్నావు వాడి మీద కోపం. పిల్లని మనవల్ని మనవరాళ్ళని ఆడిపించడం మానేసావు. ఏది ఎంజాయ్ చేయడం మానేసి వీడు ఎక్కడ దొరికితే ఈడిని మళ్ళీ కొడదాం అన్న దాంట్లో వెళ్ళిపోయాడు. వాడిదో స్థాయి మూర్ఖత్వం. వాళ్ళ ఫాదర్‌ది ఒకటి. ఒక లెవెల్ మూర్ఖత్వం. అలాగా పెట్టుకున్నదన్నమాట. అందరిలోనే మూర్ఖత్వం ఉంటది. బట్ అది టైము ఈడేంటంటే అందరికన్నా ఎక్కువ మూర్ఖత్వం హీరోలో ఉంది అని చెప్పడం అన్నదండి. అది చాలా డిఫరెంట్‌గా నాకు అనిపించిన పాయింట్ అంటే దీనిలో మీకు నేను చాలా సినిమా చూడంగానే కూడా మీకు కాల్ చేసి చెప్పాను. ఆ! నాకు ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్. కరెక్ట్. సో, నాకెక్కడ అదైతే నాకు అనిపించింది. అరే! ఇంత సినిమా చాలా బావుంది. ఆ! కానీ ఎందుకనో ఇట్లా కమర్షియల్‌గా రాలేదని ఒక చిన్న ఇది మాకు కూడా అనిపించింది. అవునవును. సో, ఇంకొకటి మీ ప్రీవియస్ మూవీ హ్మ్. 'సోలో లైఫ్ 'బ్రతికే సో సో బెటర్' బెటర్.' అనేది. అది కూడా అసలు ఒక డిఫరెంట్ అనమాట. ప్రతి గ్యాంగ్‌లో ఒకళ్ళుంటారు. అవును. 10 మందిని చూసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో ప్రాబ్లమ్స్, మ్యారేజ్‌లో ప్రాబ్లమ్, వాళ్ళ ఇంట్లో అత్తతోనో, బావలు వీళ్ళందరిని చూసి మ్యారేజ్ చేసుకోకున్నంత సుఖం ఏది ఉండదని అవును. ఫిక్స్ అయిపోతారు. అసలు ఆ క్యారెక్టర్‌కి మీకు ఇన్‌స్పిరేషన్ ఏంటి? అదెలా తీసుకున్నారు? అది అంటే ఆ టైంలో 2018, 17 టైంలో గూడా నాకు ఐడియాలజీ ఉండేది అలాగా. పెళ్ళెందుకు? పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనేది చిన్నది ఉండేదది. అది చూసిన తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్ కూడా అదే డిస్కషన్స్ ఉండేవి. మ్యారేజ్ అవసరమా కాదా? మన ఫ్రీడమ్‌ని మనం ఇంకొకరి చేతిలో పెట్టడం ఎందుకు? తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఉండడం? అలా ఒక హీరో అనుకుని ఉంటే ఏంటి? అనుకునే దాని మీద స్టార్ట్ అయిన ఐడియా అండి అది. అప్పుడు బ్యాచిలర్ లైఫ్ చిన్న ఫ్రెండ్స్ తోటి చిల్ అయ్యే టైం కదా! హ్మ్. హ్మ్. ఈ ఫ్రీడమ్‌ని, సరదాని మనం రేపన్న రోజు ఇంకొకరికి చెప్పుకుని సమాధానం అయితే లేట్ ఎందుకయింది? ఉప్పు ఎందుకు తక్కువైంది? ఇలాంటి గొడవలు ఎందుకులే? లైఫ్‌లో సరదాగా మనకు నచ్చినట్టు బతకొచ్చు కదా! అనుకునే ఒక క్యారెక్టర్. కట్ చేస్తే అసలు మనం మాత్రం ఇలాగ ఉన్నాం అనుకుంటే ఆడు చూసుకుంటే ఇన్‌స్పైరింగ్‌గా అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆర్ నారాయణ మూర్తి గారు, లతా మంగేష్కర్ గారు వీళ్ళందరి లైఫ్‌లో చూసుకుంటే ఎవరికీ పెళ్లి అవ్వలేదు. మదర్ తెరిసా. సో, వాళ్ళే అవ్వలేనప్పుడు వాళ్ళు గొప్పోళ్ళయ్యారు కదా! సో, అనుకునే ట్రావెల్‌లో వాళ్ళ మామయ్య క్యారెక్టర్ ఒకడు. ఇప్పుడు పెళ్ళొద్దురా బాబు అని చెప్పి ఇంకొక క్యారెక్టర్. ఇలా ఒక ఫిలాసఫీ రాసుకుని 108 శ్లోకాలు రాసుకుని ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్ అలా స్టార్ట్ అయింది. అసలు ఇక చేసేటప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు ఫస్ట్ మీరు చెప్పంగానే ఆయన ఆ! రియాక్షన్ ఏంటి? దానికి హోంవర్క్ గాని ఎట్లా ఉంది? సినిమా అప్పుడు ఇన్సిడెంట్స్ ఏంటి అది సార్? సూపర్ ఫన్‌గా చేసామండి ఇది. హ్మ్. నరేషన్ దగ్గర నుంచి నరేషన్ ఫస్ట్ హాఫ్ అయింది. హ్మ్. తర్వాత కొన్ని రోజుల తర్వాత సెకండ్ హాఫ్ అయింది. విన్న దగ్గర నుంచి తేజు గారు అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అండి అది. దాంట్లో ఒక సాంగ్ కూడా చాలా హైలైట్ అయింది. ఏది నేనేనా? అవును. సో, ఆ సాంగ్ గూడా చాలా హైలైట్ అయింది. అవునవును. దాంట్లో ప్రతి క్యారెక్టర్ నాకు కామెడీ మీరు ఎప్పుడూ ఒక కామెడీ ట్రాక్ సెపరేట్ ఉండదు. ఆ! మీ సినిమాలో చూసుకుంటే ఇన్‌బిల్డ్ ఒకటుంటుంది. డెఫినిట్‌గా ఒక ఫన్నీ ఇదనేది ఉంటుంది. అవును. కాన్వర్జేషన్‌తో పాటు ఉంటుంది తప్ప, మీరు సెపరేట్‌గా ఒక ట్రాక్ పెట్టి అట్లా అయితే ఎప్పుడు పెట్టరు. ఉండదండి అలా. సో, దీనిలో అసలుకి ఆ స్టోరీకి ఎన్ని డేస్ పట్టింది? మీరు ఎన్ని డేస్ తీశారు సార్ అది సోలోలో? సోలో బ్రతికే వర్కింగ్ డేస్ వచ్చేసి 60. హ్మ్. 60 డేస్‌లో ఫినిష్ అయిపోయిందప్పుడు. అది రాయడం అయితే చాలా ఇన్సిడెంట్స్ రాయడం వల్ల అది
1.5 ఇయర్, 2 ఇయర్స్ పట్టిందండి. ఐడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నరేషన్‌కి వెళ్ళేంత వరకు అయితే 1.5 ఇయర్ ట్రావెల్ పట్టింది. ఎందుకంటే అది ఒక కథలా చెప్పలేం. ఆ ఇన్సిడెంట్స్ చెప్పాలది. ప్లస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు హీరోయిన్ ఉండదు అందులో. అవును. ఇంటర్వెల్‌కి హీరోయిన్ వస్తది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఎంత హోల్డ్ అయ్యి చేయాలన్న దాని మీద ఇన్సిడెంట్స్‌ని పేర్చడం కోసం పట్టింది. 60 డేస్‌లో అయిపోయిందండి సినిమా అది. అంటే సాయి గారితో ఒక మంచి మూమెంట్స్ అంటే, ఫన్నీ మూమెంట్స్ అంటే, అంటే మీరు అన్నారు కదా! మొత్తం ఫన్నీగానే జరిగింది మాకు అని. సో, మంచి ఫన్నీ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఆయనతోటి అంటే ఆఫ్ స్క్రీన్ బాగుండేదండి. అంటే షూటింగ్ టైంలో సీన్ చెప్పేటప్పుడు హ్మ్. ఆయన ఇంప్రూవైజేషన్స్ అవి బాగుండేవి. అంటే నేను ఇలా డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన దాన్ని అర్థం చేసుకుని ఇంకా బెటర్గా చెప్పేవారు. హ్మ్. అవి బాగా అనిపించేదండి. ప్లస్ అంతా సత్య, వెన్నెల కిషోర్ అన్న వీళ్ళంతా ఒక సింక్లో ఉండే బ్యాచ్ కదా, హ్మ్. ముందు నుంచి పరిచయం వీళ్ళంతా. సో ప్రతిరోజు బాగుండేదండి. ఫన్నీగా. ఆయన గట్టిగానేది ఏంటంటే రే ఇప్పుడు నువ్వు సోలో బ్రతికే సో బెటర్ అని చెప్పి ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్నావు అంటే అప్పుడు చెప్తాను నీ సంగతి అని అలా ఆట పట్టించేవారు ఆయన. అట్లా అనేవాళ్ళ సాయి? అనేవారు సరదాగా. సో, మీరు ఆ సినిమా తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా సార్? ఆ సినిమా తర్వాత అయింది. అవును. మరి మీరే చెప్పి మీరే పెళ్లి చేసుకున్నారా నేను ఫైనల్‌గా? క్లైమాక్స్లో చేసుకోవడం మంచిదని చెప్పాను కదండి. నేను వద్దని చెప్పలేదు. హ్మ్. సోలో బ్రతికే సో బోరింగ్ అని చెప్పాం. లాస్ట్‌లో అది మరి అంతే క్లైమాక్స్‌లో కదా. అప్పటి వరకేమో అవును. అది చెప్పి దాంట్లో కూడా ఇంకో క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది. రావు రమేష్ గారి క్యారెక్టర్. సో, అసలు దాని క్యారెక్టర్‌కి ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అది ఫిక్షనల్ క్యారెక్టర్ అండి. ప్లస్ దాంతో పాటు ఏంటంటే ప్రతి కుటుంబంలో నాకు తెలిసి ఒక క్యారెక్టర్ అలా ఉంటాడేమో మామయ్య. అంటే మా అల్లుడిని ఎప్పుడు ఒక గైడ్ చేసే ఒక మామయ్య ఉంటాడు చూడండి. హ్మ్. అది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, సరదా అవ్వచ్చు, సందర అవ్వచ్చు, కానీ ఒక మామయ్య ఉంటాడు కదా. అలా ఒక మామయ్య వీడికి ఉన్న ఫిలాసఫీని ఇంకొంచెం పెంచడం కోసం ఉంటే అలా అన్న దాంట్లో. తర్వాత అతను రియలైజ్ అయ్యే పాయింట్ చాలా బాగా చేశారు ఆయన. కేఫ్ దగ్గర సీన్ ఉంటుంది రావు రమేష్ గారిది. అంటే లేడీస్ ఆడవాళ్ళ గురించి చెప్పే సీన్ చాలా బాగుంటుంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ ఇన్ మై నేను రాసిన సీన్స్లో నేను గర్వంగా చెప్పొచ్చు ఈ సీన్ నేనే రాశానని చెప్పి. సో, ఆ సీన్ అట్లా. చాలా బాగుంటుంది. ఇంకొకటి చూస్తే నాకు బచ్చలమల్లిలో కొంచెం ఏమనిపించిందంటే క్లాసిక్ టచ్ చిరంజీవి గారి ఆరాధన. కొంచెం ఒక క్లాసిక్ టచ్ అలా అంటే సేమ్ దానిలో కూడా చూస్తే ఒక పల్లెటూరు క్యారెక్టర్ ఏం అవును. తెలియదు అట్లా అనిపించింది. కొంచెం ఒక ఫ్లేవర్ ఆఫ్ ఇదే నాకు అనిపించింది. అది ఏమన్నా ఉందా ఇన్స్పిరేషన్? ఉందండి. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయి చూడండి. మనం ఒక కైండ్ ఆఫ్ సినిమా తీస్తున్నామంటే మనకి ఏదో నాలెడ్జ్ కావాలి. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ నాకు పుస్తకాలు అంత చదవను నేను. సినిమాలు వరల్డ్ సినిమా ఎక్కువ చూడడం ఏం లేదు. మనకు తెలిసిన తెలుగు సినిమా, తమిళ సినిమా, కొన్ని సెలెక్టివ్గా మలయాళం సినిమా వీటి నుంచే. అలా ఇన్స్పైరింగ్గా నాకు ఆరాధన సినిమాలో చిరంజీవి గారు క్యారెక్టర్ ఉంటుంది. పరుత్తువీరంలో కార్తీ క్యారెక్టర్ ఉంటుంది. అర్జున్ రెడ్డిలో విజయ్ క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని ఉంటాయండి మనం రాసుకునేటప్పుడు ఇన్స్పైరింగ్ కోసం, కాపీ కొట్టడం కోసం కాదు కానీ ఇన్స్పిరేషన్ కోసం. సో యాజ్ ఒక డైరెక్టర్గా మీరు వచ్చేసారు. అంటే ఫస్ట్ అసలుకి మీకు మూవీస్ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి కే విశ్వనాథ్ గారు అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ కే విశ్వనాథ్ గారు. ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర టీవీ ఉండేది. టౌన్ దగ్గర నుంచి వీసీపీ తెచ్చుకుని పెట్టి క్యాసెట్స్ పెట్టడం అదంతా కూడా మా ఇంట్లోనే జరిగేది. ఆ పెట్టేటప్పుడు పక్క ఊరి నుంచి, పక్క వీధిలో నుంచి వచ్చి అందరూ చూడటంతో ఓ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఓ సినిమాలో సంథింగ్ ఉంది అనే దాంట్లో. ప్లస్ నేనే ఆపరేట్ చేసేవాడిని, అది ఆన్ ఆఫ్ చేయడం, ఏదైనా రివైండ్ చేయాలంటే నేను, సౌండ్ పెంచాలంటే నేను. దానివల్ల ఏంటంటే స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమా అంటే ఇంత ఉంటుందా అన్న దాంట్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు ఎక్కువగా మనకి చిరంజీవి గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి, బాలకృష్ణ గారి ఇవి ప్లే చేసేవాళ్ళు. దానివల్ల సినిమా మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందండి. సో అంటే మీరు ఇంజనీరింగ్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేసి సో ఇక్కడ సినిమాల్లో ట్రై చేయడం ఏంటి అది అసలు? అంటే ఒక స్టేజ్లో అది ఇంట్లో వాళ్ళ కోసం ఇక్కడికి రావడం అనేది జరిగిందని చెప్పేసి విన్నాను. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి? అంటే హైదరాబాద్ రావాలనేది టార్గెట్. సినిమాల కోసం వస్తామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవచ్చు కానీ చుట్టాలు ఒప్పుకోరు. పీకు తింటారు చూడండి. ఫస్ట్ వాళ్ళ ప్రెజర్ని తగ్గించాలనే దాంతో ఇంజనీరింగ్ చదవడం కోసం వస్తానని తెలుసు. మా ఇంట్లో తెలుసు, మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇది చదవడానికి వెళ్ళినా ఇది చదువు కోసం కాదన్నది ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడికి రావడం, ఈ ప్రాసెస్లోనే ఇక్కడ పరిచయాలు పెంచుకోవడం, రకరకాల ట్రావెల్, రసూల్ గారు, కెమెరామెన్ రసూల్ గారి దగ్గర జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి అలా ఊసరు వెళ్ళి సినిమాకి వర్క్ చేయడం, తర్వాత ఒంగోలు గిత్త భాస్కర్ గారి దగ్గర అలా అన్నమాట. మెయిన్ చుట్టాల కోసమే. సో దీని మీద కూడా మీ టాపిక్ ఏమన్నా పెడతారా సార్? డెఫినెట్గా ఫ్యూచర్లో అంటే మీ సిచ్యువేషన్ వస్తే పెడతానండి ఏదో దాంట్లో. సిచ్యువేషన్ రాబందులు చుట్టాలు ఒకటే అని అంతే అంటారా? సో అంటే మీరు ఎంతమంది దగ్గర వర్క్ చేశారు? నేను రసూల్ గారి దగ్గర అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేశా. తర్వాత బొమ్మరిల్లి భాస్కర్ గారి దగ్గర చేశానండి. తర్వాత విరించి వర్మ, ఉయ్యాల జంపాల, మజ్ను తన దగ్గర చేశా. మేజర్ వీళ్ళ దగ్గర. సో అంటే ఈజీ ఇండస్ట్రీకి రావడం అనుకునే థాట్ తీసుకోవడం చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వరకు వస్తారు.
చేయాలని, డైరెక్టర్ అవ్వాలని, ఆర్టిస్ట్ అవ్వాలని, ఇంకొకటి అవ్వాలని చాలామంది వస్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఛాన్స్ వచ్చిద్దో, ఎవరు ఛాన్స్ ఇస్తారో అండ్ బ్యాక్‌గ్రౌండ్ లేకోకుండా ఒకటి అచీవ్ చేయాలంటే చాలా అంటే చాలా టఫ్. అవును. సో, మీరు అసలు మీకు బాగా టఫ్ సిట్యుయేషన్ అంటే నేను వచ్చి ఇన్ని డేస్ అవుతుంది, లేదా ఇంత టైం అవుతుంది. సో, ఇంకా ఏం ఆపర్చునిటీ రాలేదు, లేదు వర్క్ చేస్తున్నాను గానీ నాకు లైమ్ లైట్‌లోకి రాలేదు. ఇలా మీరు బాగా బాధపడిన సిట్యుయేషన్ అరే! ఎందుకు నాకు అని ఎప్పుడైనా బాధపడిన సిట్యుయేషన్? లేదు. అంటే ఒక్కసారి కూడా అలా అనుకోలేదండి. హ్మ్. నేను ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. హ్మ్. డైరెక్టర్ అవ్వాలని వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యేదాకా కూడా హ్మ్. ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను తప్ప అన్ని కష్టాలు పడలేదు టు బీ ఫ్రాంక్. హ్మ్. అంటే ఆకలి కష్టాలు గానీ, హ్మ్. లేతే ఎక్కడ ఉండడానికి షెల్టర్ లేకపోవడం గానీ ఆ కష్టాలు లేవు. ఓకే. ఉన్నాయని చెప్తే అది అబద్ధం అవుద్ది. అబద్ధం లేదు అయిపోయింది. అంత కష్టపడలేదు నేను. కష్టపడలేదంటే ఈ రెగ్యులర్‌గా అవును. అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి ఉంటాయి చూడండి కొన్ని అవును. కష్టాలు అయ్యి లేవు. ఏదో సోర్స్ ఉండేది. హ్మ్. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సినిమా రెగ్యులర్‌గా రన్నింగ్‌లోనే హ్మ్. వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రాసెస్‌లో రాసుకుంటా ఉండడం అలాగయింది. అంత సినిమా కష్టాలు పడలేదు నేను. హ్యాపీగానే వచ్చేసారైతే మీరు. హ్యాపీగానే ఉందండి. ఆ ట్రావెల్ అంతా. యాక్చువల్లీ ఆ ట్రావెలే ఇప్పుడు తలుచుకుంటే అదే అనిపిచ్చేది. ఆ ఓకే. ప్రాసెసే బావుంటది. ఓకే. ఇప్పుడు డైరెక్టర్ అయ్యేదానికన్నా డైరెక్టర్ వచ్చే ప్రాసెస్ ఆ బావుందండి. ప్రాసెసే బావుంటది. ఇంకా ఏదో అని హోపు హంగర్ ఉంటది చూడండి. అది అవును. అప్పుడు ఇంకా ఎక్కువుంటది. ఇప్పుడేంటంటే మళ్ళీ నెక్స్ట్ ఏం కథ రాయాలి? ఎవరితో చేయాలి? ఈ ప్రాసెస్‌లో పడిపోయింది. హ్మ్. అప్పుడంటే ఇంకా అన్నీ ఓపెన్ కదండీ. అవును. బావుండేది ఆ కిక్. సో, ఇప్పుడింక మీరైతే గనక ఎవరైనా ఒక డ్రీమ్ హీరోతో నేను తీయాలి. నాకిప్పుడు అంటే ఎవరికైనా ఉంటారు. ఒక హీరో మీరు 'చిరంజీవి' గారు ఎట్లా మీకు ఇన్‌స్పిరేషన్ అన్నారో, అలా ఒక హీరోతో నేను చేయాలి అని అంటే ఎవరితో మీ ఇన్‌స్పిరేషన్? నాకు 'నాని' గారితో చేయాలని ఎప్పుడు అనిపిస్తదండి. ఓకే. నేచురల్ స్టార్ 'నాని' గారితో చెయ్యాలనేది ఎప్పుడు నాకు డ్రీమ్ అంటే ఓకే. మరీ పెద్ద పదం గానీ చాలా ఇష్టం ఆయనతో చేయడం. ఓకే. ఎప్పుడైనా ట్రై చేసారా? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మేము? నేను ట్రై చేస్తా ఉంటాను ప్రతిసారి ఓ కథ రాసుకోవడం ఆయన కోసమే రాసుకుంటా. హ్మ్. కొన్ని కథ 'సోలో బ్రతుకే' ఆయనకి చెప్పా. 'బచ్చలమల్లి' ఆయనకి చెప్పలేదు. ఓకే. సో, నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఆయనతోటి. హ్మ్. సో, మళ్ళీ ఆయన కోసం రాసుకుంటా. ఆయనకి చెప్తే ఆయన్ని నచ్చి ఆయనతో జరుగుతది. లేతే వేరే దాంట్లోకెళ్తా. బట్ నాకు ఫస్ట్ 'నాని' గారు స్ట్రైక్ అవుతుంటారు. ఏ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ రాసుకున్నా సరే. ఓకే. అంటే ఎందుకని చాలా నేచురల్‌గా ఆయన ఓ పక్కింటి అబ్బాయిలా ఉంటాడా? అలా ఏం లేదా? కాదు. ఏ కథ రాసినా ఆయన సూట్ అవుతాడు అందుకు. ఓకే. ఏ కథ రాసుకున్నా ఆయన ఫిట్ అయిపోతాడు ఆ క్యారెక్టర్‌కి. హ్మ్. సో, హీరో ఇమేజ్ కనపడుతుందంటే మనకు రాయడం ఈజీ అవుతది చూడండి. అలా హ్మ్. 'నాని' గారు నాకు. హ్మ్. ఆ కథ రాయడానికి ఇన్‌స్పైరింగ్‌గా ఆయన ఫిగర్ అలాగా హీరో ఫిగర్‌లా పెట్టుకుంటే స్పీడ్‌గా వర్క్ అవుతుంటది బ్రెయిన్. అందుకని 'నాని' గారిని పెట్టుకుంటాను ఎప్పుడు. రైటింగ్ బెటర్ అనుకుంటున్నారా? అంటే రైటర్ నుంచి డైరెక్షన్ చేయడం అనేది చాలా వాళ్ళకి చేస్తే చాలా ఈజీ ఉంటుంది. బట్ హ్మ్. రైటర్ వేరు, డైరెక్టర్ వేరు అంటే డిఫరెంట్ ఉంటుంది. సో, మీరు రైటింగ్ చేస్తారు అండ్ హ్మ్. డైరెక్షన్ చేస్తారు. అవును. సో, మీకు ఏది ఈజీ అనిపిస్తుంది? ఏది టఫ్ అనిపిస్తుంది? రైటింగే టఫ్ అండి. డైరెక్షనే ఈజీ. హ్మ్. రైటింగ్ అప్పుడే చాలా స్ట్రగుల్ అవుతుంటది బ్రెయిను. హ్మ్. డైరెక్షన్ అంటే ఒక క్లారిటీగా ఉంటది. ఒక సిస్టమ్ ఉంటది కాబట్టి డైరెక్షన్ ఈజీగానే అనిపిస్తుంది. నాకు రైటింగే టఫ్ జాబ్. సో, దీంతో వన్ ఆఫ్ మీ పార్ట్నర్ రైటింగ్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు 'మధు' గారు. అవును. సో, ఎట్లాగా మీరిద్దరు ట్రావెలింగ్ ఎప్పటినుంచండి అసలు? ఇదే బచ్చలమల్లి దగ్గర నుంచండి. బచ్చలమల్లి స్క్రాచ్ దగ్గర నుంచి ఆయన ట్రావెల్ చేస్తున్నాడు. హ్మ్. సో, అక్కడి నుంచే ట్రావెల్. ఓకే. ఇప్పుడు కూడా ఐడియాస్ ఆయనతోటే షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఐడియా అనుకుంటున్నాను కాబట్టి. అంటే మీరు ఇప్పుడు ఇంతకు ముందు లేదు. ఓన్లీ బచ్చలమల్లి నుంచే బచ్చలమల్లి దగ్గర నుంచే. పశ్చిమ దగ్గర హ్మ్. నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్‌లో ఇద్దరు కలిసి చేస్తారా? యాహ్! ఖచ్చితంగా అండి. అంటే ఎట్లా ఇద్దరు రైటింగ్ షేర్ చేసుకుంటారా? లేదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పడమా? ఒకేసారి స్క్రిప్ట్ అదేది ఏమన్నా ఇన్‌పుట్స్ ఇస్తారా? ఎట్లా అసలకి? లేదు నేను ఐడియా చెప్తా. ఇలాంటి ఐడియా ఒకటి అనుకుంటున్నానంటే దాన్ని ఎలాబొరేట్ చేసి చెప్తా. హ్మ్. దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చంటే ఆయన ఇలా వెళ్ళొచ్చని అది ఆయన త్రూ చేస్తారు. లేదా అసలు వర్కౌట్ అవ్వదంటే అది కూడా చెప్పేస్తారు. ఈ హ్మ్. ఐడియా వద్దులంటే సరిపోవట్లేదు అన్న దాంట్లో. హ్మ్. సో, అలా ఉంటదనమాట. నేను ఒకటి చెప్పడం, ఆయన దాన్ని అనలైజ్ చేసుకొని ఇంకొకటి చెప్పడం అలాగా బ బ ఆయన కొన్ని నాకు తెలియని సినిమాల రిఫరెన్స్‌లు చెప్తారు. తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తా ఉంటారు. సో, అలా నాకు ఇంకోటి స్ట్రైక్ అవుతా ఉంటది. అలా రాసుకుంటా వెళ్తా ఉంటాం. ఓకే. సో, అంటే ఇప్పుడు మీరు తమిళ్‌లో కూడా అంటే మీరు అన్ని తమిళ్, తెలుగు మూవీస్ అన్నీ చూస్తుంటారు కానీ హ్మ్. తమిళ్‌లో చేయాలనుకుంటే ఎవరితో చేయాలి? ధనుష్‌తో చేయాలనుకున్నా. ధనుష్ గారితోటి. హ్మ్. ధనుష్ గారితో చేద్దామని చెయ్యాలనుకుంటానండి ఎప్పుడన్నా ఓకే. అవకాశం వస్తే. హ్మ్. ఆయన కూడా నాకు చాలా ఇష్టం ధనుష్ గారు. ఓకే. ఆయన కూడా ఏదైనా ఒక మాస్ అనా? లేదు అంటే ఎట్లా? ఏదన్నా నాని గారిని పెట్టుకొని రాసుకుంటే అది ఆయన కూడా ఫిట్ అవుతుంటాడు. అలా నాని గారిని పెట్టుకుని రాసుకుంటే తర్వాత అది దాన్ని బట్టి ధనుష్ గారు సెట్ అయ్యేలా దాన్ని మార్చుకుంటాం. ఓకే. సో, తమిళ్‌లో అయితే ధనుష్ గారు ధనుష్ గారితో చేయాలనుకుంటున్నారు. చేయాలని కోరిక. సో, ఇంక ఇదేనా డైరెక్షన్‌లో ఉందామనుకుంటున్నారా? లేదా ఏమైనా ప్రొడక్షన్ గాని ఇంకేమన్నా ఫ్యూచర్‌లో లేదండి డైరెక్షన్ అంతే. డైరెక్షన్ అంతే. ప్రొడక్షన్ అలా అంత అది చాలా పెద్ద జాబ్ అండి ప్రొడక్షన్ కూడా.
చాలా హ్మ్. ఇప్పుడు అందరూ డైరెక్టర్స్ కూడా చాలా మూవీస్ ఇప్పుడు ప్రొడ్యూస్ దీనిలో 'నాని' గారు కూడా చూస్తే గనుక ప్రొడక్షన్‌లోకి వచ్చారు. అమ్మో! అది చాలా పెద్ద జాబ్ అండి ప్రొడక్షన్ అన్నది. అది ఎప్పుడు హ్మ్. మీరు ఆ! అంత క్యాపబిలిటీ లేదు నాకు. ప్రొడక్షన్ హ్యాండిల్ చేసే అంత. అంత లేదంటారు. ఆ! సో, మీ దృష్టిలో ఇప్పుడు చాలామంది నాకు తెలిసి 'రావు రమేష్' గారు మీ ఫస్ట్ మూవీలోనూ ఉన్నారు. హ్మ్. సెకండ్ మూవీలోనూ ఉన్నారు. అవును. సో, కొంతమంది అలాగా మీ దానిలో ఉండిపోయిన వాళ్ళున్నారు. అవును. సో, ఇంకా అలాంటి నెక్స్ట్ మూవీలో కూడా 'రావు రమేష్' గారు కంటిన్యూషన్ ఉంటారు. 'రావు రమేష్' గారు కూడా ఉంటారండి. ఒక క్యారెక్టర్ ఏదోటి ఆయన గురించి అనుకుంటా నేను. హ్మ్. హ్మ్. ఆయన బా ఇష్టం నాకు. ఓకే. 'రావు రమేష్' గారు. రీసెంట్ మూవీస్ కూడా అయింది. చాలా బావుంది. ఆ! ఆయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వి హావ్ అండి. తెలుగు యాక్టర్స్. హ్మ్. ఆయనలో 'రావు రమేష్' గారు. ఆ! ఇంకా ఎవరనుకున్నారు? మీకు చాలా ఫేవరెట్ ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో? నాకు సత్య ఒకడు. హ్మ్. మా కమెడియన్ సత్య ఉన్నారు. సత్య ఒకరు. ప్రవీణ్ ఒకరు. హ్మ్. వీళ్ళొకరండి. హ్మ్. వెన్నెల కిషోర్ అన్న. వీళ్ళు అజయ్. హ్మ్. వీళ్ళుంటే బావుంటది అనిపిస్తుంటది. ఏదన్నా క్యారెక్టర్ సూట్ అయ్యేలా ఉంటే. ఓకే. వాళ్ళ ఫన్ అలా ఆ! ఎళ్ళిపోతుంది. ర్యాపో గూడా ఉంటది కాబట్టి వాళ్ళతోటి సెట్‌లో చాలా ఈజీగా ఉంటది. ఓకే. ఆల్రెడీ మీరు చేసున్నారు కాబట్టి ఆ! ఏదైనా చెప్పాలన్నా ఏదైనా కరెక్ట్. కరెక్ట్. ఆల్రెడీ ఇంక వెళ్ళాలంటే అవునవును. సో, ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? కథ రాసుకుంటున్నారండి. దాని తర్వాత హీరో సెట్ అవ్వాలి. హీరో సెట్ అవ్వాలి. అంతేగా. హీరో ఫస్ట్ చెప్పాలి. కథ అయిపోయిన తర్వాత హీరో ఎవరనుకుంటున్న వాళ్ళకెళ్ళాలి. హ్మ్. వాళ్ళ డేట్ సెట్ అవ్వాలి. వాళ్ళకది నచ్చాలి ఫస్ట్ ఆ కథ. హ్మ్. తర్వాత వాళ్ళు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారో చూడాలి. ఇదో ప్రాసెస్ అండి. ఎప్పుడంటే చెప్పలేం ఇది. చెప్పలేదు. పెళ్ళైన వెంటనే పిల్లలెప్పుడు అన్నట్టు ఉంటది ఈ క్వెషన్. అది అంటే చెప్పలేం. ఆబ్వియస్లీ అది మేము ఒక జరగాలి. సినిమా అయిపోగానే నెక్స్ట్ సినిమా ఆన్ సెట్స్ ఎప్పుడు వస్తుందండి? అవునా! ఏంటి? అది అందరికీ ఉంటదండి. మీకన్నా నాకెక్కువ ఉంటది కదా! ఫస్ట్ నెక్స్ట్ నా సినిమా ఏంటి అన్న దాంట్లో. బట్ అది అమ్ చెప్పలేమండి. అది హ్మ్. జరగాలంతే. అంతే. ఇట్స్ హ్యాపెనింగ్ అంతే. అంతేనండి. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్ యూ పాపం మీ అండి. టైం నాకు ఇచ్చారు. అయ్యో! ఏం కాదండి. లేట్ దానిదే అయింది ఉంది. కొంచెం సారీ. అయ్యో! దానిదే ఉందండి. లేట్ అయింది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం కొంచెం. పర్లేదు. ఏం బట్ పర్లేదు. నెక్స్ట్ మూవీ కమర్షియల్ వైస్ కూడా మీకు మంచి హిట్ కావాలి. సో, డెఫినెట్‌గా. నాకు మీ రైటింగ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. డైరెక్షన్ ఇష్టము. బట్ రైటింగ్ గాని హ్మ్. మీరు వాడే మీన్ ఎవ్రీ టైమ్ మీకు చెప్తూ ఉంటాను నేను. అవును. సో, ఆ డైలాగ్ కూడా ఎప్పుడు నేను మర్చిపోలేననమాట. హ్మ్. సో, దీనిలో గాని మన నరేష్ గారు వాళ్ళ మదర్ క్యారెక్టర్ రోహిణి గారి క్యారెక్టర్ దీంట్లో అవునవును. నాకు చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అలాంటి క్యారెక్టర్స్‌ని నేను నిజంగా చూసాను. లేదు లైవ్లీగా ఉంటే బావుంటదండి. అవును. విలేజ్‌లో హ్మ్. నిజంగానే నేను చూసాను. అవును. వాళ్ళ వాళ్ళ ఫాదర్‌ని ఎప్పుడో ఒక మాట అందావిడ. అవును. వాళ్ళ హస్బెండ్ అట్లా చేస్తున్నా కూడా కరెక్ట్. కనీసం ఒక మాట అనదు. అవును. ఏమనదు. సరే అవును. లైఫ్ కదా పోనీ అని చెప్పేసి ఇంకేదైనా వండుకొని తీసుకొస్తా ఉంటుంది. అవునవునవును. అలాంటి క్యారెక్టర్స్ నిజంగా రియల్ లైఫ్‌లో ఉన్నాయి నేను చూసాను. బట్ ఉంటాయండి. మీ సినిమాలో మళ్ళీ నేను చూసాను. ఎక్కడ హ్మ్. మీది ఒక ఫిక్షన్ అనేది నాకు అనిపించదు. కరెక్ట్ అండి. మీ క్యారెక్టర్స్ ఎక్కడ చూసినా సరే నాకు మీ హ్మ్. రైటింగ్ గాని, మీ క్యారెక్టర్స్ కానీ, ఇన్‌బిల్డ్ గాని, సిట్యుయేషన్స్ కూడా ఎక్కడ కావాలని వాంటెడ్‌లీ అవును. గాని, ట్రాక్స్ గాని ఎప్పుడూ ఉండదు. కరెక్ట్ అండి. సో, అది నాకు చాలా ఇష్టము. థ్యాంక్ సో, యూ అండి. నెక్స్ట్ మూవీ కూడా చాలా ఈగర్‌గా నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో థాంక్ స్వీట్ యూ ఆఫ్ సో యూ. మచ్. థ్యాంక్ యూ అండి. సో, చూసారు కదండీ! ఇది మన ఈరోజు చిట్ చాట్. సో, ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనే ఉండండి. బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. థాంక్ యూ.